ఇక ఇప్పటికే మాపై విమర్శలు, కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాల్లోకి చొరబడుతున్నామని ఆరోపణలు, పశ్చిమ బెంగాల్లో అల్లర్లపై నివేదిక కోరాలన్న పిటిషన్ మీద కాబోయే సీజేఐ గవాయి వ్యాఖ్యలు, ఓటీటీ సోషల్ మీడియాలో అశ్లీలతను నివారించాలన్న పిటిషన్పై ఇదే తరహాలో వ్యాఖ్యలు, కేంద్రం నిబంధనలు రూపొందించాలని వ్యాఖ్య. అయితే లాగచెర్ల భూసేకరణ సరైందే, పోలీసుల వైఖరి చట్టవిరుద్ధం, స్టేషన్ల కెమెరాలు పనిచేయలేదు, గ్రామస్తులే రాత్రంతా చిరకబాదారు, నిబంధనలు పాటించకపోవడం వల్లే కలెక్టర్పై గ్రామస్తుల దాడి. జాతీయ హక్కుల కమిషన్ పాపం చూడండి, గ్రామస్తులు రాత్రి అంతా కొట్టారంట. చిన్న విషయం కాదు ఇది, మాట్లాడదాం దీని గురించి. ఇక మనం వంట నూనె తాగేస్తున్నామంటండి. దేశంలో ఏటా తలసరి వినియోగం 24 కిలోలు, 2001తో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ. ఐసీఎంఆర్ సిఫార్సు పరిమితి 12 కిలోలే. అధిక వాడకంతో ఊబకాయం, గుండెపోటు సంబంధిత వ్యాధులు, అనారోగ్య సమస్యలు, నూనె దిగుమతులపై ఆధారాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వ ఖర్చు 2 కోట్లే. 25 కోట్ల స్పాన్సర్షిప్కు ఫార్మా, మీడియా, పర్యాటక సంస్థల నుంచి ఆఫర్లు. ములుగు, రామప్ప, సాగర్లో నిర్వహించే ప్రత్యేక ఈవెంట్లకు స్థానికులకు ఆహ్వానాలు. గ్రాండ్ ఫినాలేకి 3500 మందికి అవకాశం. రష్యా, ఇజ్రాయెల్ సుందరులకు ప్రత్యేక భద్రత. బుద్ధ జయంతిన బుద్ధ భవనానికి బ్యూటీలు. నెల రోజుల పండగ, దాదాపు 80% పూర్తయిపోయిన ఏర్పాట్లు. ఇక తెలంగాణకు రండి, ప్రపంచాన్ని విస్తరించండి, మీ పెట్టుబడులకు మా రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంచుకోండి. మాది సులభతర పారిశ్రామిక విధానం. సర్క్యులర్ ఎకానమీ కేంద్రంగా ఫ్యూచర్ సిటీ, మారుబేని సంస్థతో కలిసి పారిశ్రామిక పార్క్. అంతర్జాతీయ ఎగుమతుల కోసం డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తున్నాం. జపాన్ పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ చూడండి, ఒక పనికిమాలినోడు ఏమనాలో కానీ మత్తు కోసం ఒకేసారి ట్యాబ్లెట్ ఇంజెక్షన్ చేసుకున్నాడంటండి. ఇంటర్ విద్యార్థి అంట. బాలాపూర్లో ఘటన, పోలీసులు అదుపులో వారికి మత్తు మందించిన నిందితుడు. ఏం చేయాలి మాట్లాడదాం దీని గురించి మనం డీటెయిల్గా. వడదెబ్బతో 9 మంది మృతి, బానెడి భగభగతో మండుతున్న రాష్ట్రం. కామారెడ్డి జిల్లా బిత్నూరు గరిష్టంగా 44%, మరో 3 జిల్లాల్లో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. రేపటి నుంచి మరింత పెరగనున్న ఉష్ణోగ్రత. ఇక ఏఐతో ఉద్యోగాల కోత, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు పోతాయి. గత 100 ఏళ్లలో ఎన్నడూ చూడని సంక్షోభం. తమ పనితీరు మెరుగుపరుచుకోవడానికి ఏఐని ఉపయోగించే వారికి ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి. కృత్రిమ మేధపై బిల్ గేట్స్, బరాక్ ఒబామా ఆందోళన. మంచి వైద్య సలహాలు, బోధన సేవలు మాత్రం ఏఐతో ప్రజలు అందుబాటులోకి వస్తాయన్న బిల్ గేట్స్ అట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు.